design. In this class, let us start with the traffic engineering. As I said yesterday, that traffic engineering is being becoming an important topic in the GATE. So in this class, we'll be looking after the basics of traffic engineering, and ఇవాళ క్లాస్ కనుక వినకపోతే, ఇవాళ క్లాస్ కనుక అర్థం అవ్వకపోతే మీరు ట్రాఫిక్ ఇంజనీరింగ్ చదువుకొని వేస్ట్. I mean, all the basics will be covered in this class of traffic engineering. So let's start with traffic engineering. This is my favorite part. Okay, so ప్రతి వస్తువుకి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ప్రతి మనిషికి కూడా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఏదో సినిమాలో అల్లు అర్జున్ చెప్పాడు కదా, క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి, ఎవరు లేనప్పుడు నువ్వు ఏవైతే చేస్తా ఉంటావు అది నీ క్యారెక్టర్ అని చెప్పాడు కదా. సో ఆ మనిషిని అర్థం చేసుకోవాలన్నా, లేకపోతే ఆ ఆబ్జెక్ట్ లేదా ఆ వస్తువుని అర్థం చేసుకోవాలన్నా దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం తెలుసుకుంటే దాన్ని మనం బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు, లేకపోతే బాగా అర్థం చేసుకోవచ్చు. So if you take me, I also have some characteristics, like I'm tall, handsome, smart, intelligent. Okay, so అలాగే ట్రాఫిక్ కి కూడా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ అర్థం చేసుకుంటే ఆ రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ కండిషన్స్ ని మనం అనలైజ్ చేసుకోవచ్చు, ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. So the three basic traffic characteristics are, anyone? The three basic traffic characteristics are speed, traffic volume. Yeah, volume is also called as flow, and density. These are the three basic traffic characteristics అన్నమాట. సో ఈ మూడు కనుక మనం అర్థం అవుతే, ఈ మూడు కనుక మనం అర్థం చేసుకుంటే ఆ రోడ్డు మీద ఉన్న సిచ్యువేషన్ని మనం అనలైజ్ చేసుకోవచ్చు. సో లెట్ us see these characteristics one by one, starting with the flow. Flow తీసుకుందాం. Flow. సో ఫ్లో ఇందాక సచిన్ చెప్పాడు, ఫ్లో is also called as volume, and it is indicated with the letter Q. Flow or volume, it is indicated with the letter Q. Now, what is flow? సో ఒక రోడ్డు మీద ఒక లైన్ గీసుకొని ఆ రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్ అన్నిటిని, ఏ వెహికల్స్ అయితే ఆ లైన్ మీద నుంచి పాస్ అవుతున్నాయో, ఆ రోడ్డు మీద వెళ్తున్నాయో అన్ని వెహికల్స్ని మనం కౌంట్ చేస్తాం, అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లో. సో ఫ్లో ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ vehicles passing through a point on a road. Passing through a point on a road. కానీ ఎంత డ్యూరేషనో కావాలి కదా, అలా సంవత్సరమా, వారంలో ఎన్ని వెహికల్స్ వెళ్ళాయా, రోజులో ఎన్ని వెహికల్స్ అయ్యాయా, గంటలో ఎన్ని వెహికల్స్ వెళ్ళాయో కావాలి కదా. సో నెంబర్ ఆఫ్ వెహికల్స్ పాసింగ్ త్రూ ఏ particular point on a highway or a road in unit duration or in a specified duration, and generally this duration what we consider is in terms of hour or in terms of day. So the units for the flow or the volume is vehicles per hour or vehicles per day. Vehicles per hour or vehicles per day.
అలా అని ఈ రెండే కదమ్మా, ఎలా కావాలంటే అలా చెప్పుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వెహికల్స్ పర్ వీక్, నెంబర్ ఆఫ్ వెహికల్స్ పర్ మంత్, నెంబర్ ఆఫ్ వెహికల్స్ పర్ సీజన్, నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఇన్ ఎ ఇయర్ ఎలాగైనా చెప్పుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ సర్వే యు ఆర్ డూయింగ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ఆర్ పర్పస్ ఆఫ్ వర్క్, వాట్ యూ వాంట్ టు డూ ఆన్ దిస్ పర్టికులర్ రోడ్. సో డ్యూరేషన్ అనేది మారుతూ ఉండొచ్చు, బట్ ఇన్ జనరల్ వీ కన్సిడర్ an year, an hour or a day. Now for example మన చందు ఒక అమ్మాయికి ఎవరికో అపాయింట్మెంట్ ఇచ్చాడు, సాయంత్రం 4కి లుంబిని పార్క్కి రమ్మని చెప్పారు. ఓకే, సాయంత్రం 6 o'clockకి లుంబిని పార్క్కి రమ్మని చెప్పాడు. పార్క్ వెళ్దాం అనుకున్నారు. సో 6 o'clockకి పార్క్ వెళ్ళాలనుకున్నారు. మనోడు కరెక్ట్గా పంక్చువల్గా 6 o'clockకి వెళ్ళిపోయాడు. 6 o'clock వచ్చేసాడు. కానీ అమ్మాయిలు టైంకి వస్తారా? రారు. సో టైం పాస్ చేద్దామని చెప్పేసి, సో ఇది లుంబిని పార్క్, సో అక్కడ టైం పాస్ చేద్దామని చెప్పేసి ఆ లుంబిని పార్క్ ముందు ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయా అని చెప్పి కౌంట్ చేయడం మొదలు పెట్టాడు. సో 6 o'clock స్టార్ట్ చేశాడు. సో 6 to అమ్మాయి 7కి వచ్చింది అనుకో, 7కి తక్కువ తొందరగా వచ్చినట్టు, 7కి వచ్చినా, బట్ ఎనీవేస్ సో 7కి వచ్చాడు అనుకో. సో 6 to 7 మధ్యలో ఆ రోడ్డు మీద ఎన్ని వెహికల్స్ వెళ్ళాయో కౌంట్ చేశాడు. ఎన్ని వెహికల్స్ వెళ్ళాయా అంటే, చందు చెప్పు, ఎన్ని 2 wheelers వెళ్ళాయి, ఎన్ని కార్లు వెళ్ళాయి, ఎన్ని బస్సులు వెళ్ళాయో చెప్పు తొందరగా. ర్యాండమ్గా చెప్పాను సార్. ర్యాండమ్, నీ ఇష్టం, నువ్వు కౌంట్ చేసి ఉంటావు కదా. 14 సార్. ఏంటిది 14? 2 wheelers సార్, 14 2 wheelers. లుంబిని పార్క్ దగ్గర సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో 14 వెహికల్స్, 14 2 wheelers వెళ్తాయా సార్? 14:25 అనొచ్చా సార్? 14:25. ఓకే 14:25. ఎన్ని కార్లు వెళ్ళాయి? 2579 సార్. కార్లు బైకుల కన్నా కార్లు ఎక్కువ వెళ్తాయా సార్? సిటీగా సార్, ఈ మధ్య కార్లు పెరుగుతున్నాయి కదా. సరే రౌండ్ ఫిగర్లు చెప్పుకుందాం, ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్కి. బస్సులు 250 సార్. సరే, నీ ఫేవరెట్ నెంబర్ 143 చెప్తామేమో అనుకున్నా. ఓకే 250. ట్రక్కులు తక్కువ వెళ్తాయి, బట్ ఎనీవేస్ 100 ట్రక్స్. ఆటో ఒక 500 సార్. 500. ఓకే, హార్స్ కార్ట్, ఎవరితో పెళ్ళి? హార్స్ కార్ట్ 10 సార్. 10. ఓకే, బుల్లక్ కార్ట్ 5 సార్. ఓకే 5. సో 6 to 7 మధ్యలో ఇన్ని వెహికల్స్ వెళ్ళాయి. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ దిస్ రోడ్? హౌ మచ్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ దిస్ రోడ్ నౌ? $15.25 plus 250 plus 600 plus 15 ఎంత? 3290 సార్. 2390 కదా? 3290. సో ఇట్ ఈస్ 3290 యూనిట్స్. ఏంటి? Vehicles per hour. Vehicles per hour. So the volume of this road is 3290 vehicles per hour. కానీ ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉందన్నమాట, చిన్న మెలుగు ఉందన్నమాట. ఇప్పుడు నువ్వు ఏం చేసావు? 2 wheelerని ఒక వెహికల్ అనుకున్నావు, కార్ని ఒక వెహికల్ అనుకున్నావు, బస్ని ఒక వెహికల్ అనుకున్నావు, ట్రక్ని ఒక వెహికల్ అనుకున్నావు, ఎడ్ల బండిని గుర్ర బండిని కూడా ఒక్కొక్క వెహికల్ అనుకున్నాం. కానీ రోడ్డు మీద ఒక 2 wheeler ఒక బస్సు ఒకటేనా? సమానమా? 2 wheeler అండ్ బస్సు ఒకటేనా? రెండు ఒకే రకమైన ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుందా?
నో సార్. ఎవరి వల్ల ఎక్కువ ప్రాబ్లం వస్తుంది? టూ వీలర్ వల్ల, బస్ వల్ల? బస్సెస్ ఎక్కువ వల్ల. ట్రాఫిక్ క్రియేట్ అవుతుంది బస్సు వల్ల ఆబ్వియస్లీ. సో ఇక్కడ నువ్వు ఈ 3290 అని చెప్పినప్పుడు ఆ ఎఫెక్ట్ మనం కన్సిడర్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే అన్ని వెహికల్స్ సమానం అనుకున్నాం, అన్ని వెహికల్స్ కి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చావు. బట్ ఇన్ ఫ్యాక్ట్ ఆన్ ద రోడ్ ద సిచ్యువేషన్ ఇస్ నాట్ లైక్ దట్. దట్ ఈస్ వై దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ PCU. వాట్ ఇస్ PCU? PCU అంటే ఏంటి? ఏంది మా చెప్పలేదా? Passenger car unit. Yes, passenger car unit. PCU means passenger car unit. So the name itself says the car is considered as a standard vehicle. The car is considered as a standard vehicle, and every vehicle moving on the road is compared with the car, and that comparison is based on the size and the speed of that vehicle. Size and the speed of the vehicle. So రోడ్డు మీద మూవ్ అవుతున్న ప్రతి వెహికల్ ని కార్ యొక్క సైజ్ తో, కార్ యొక్క స్పీడ్ తో కంపేర్ చేసి దానికి ఒక రేటింగ్ ఇచ్చారు. ఆ రేటింగ్ నే PCU అని పిలుస్తారు. సో ఆబ్వియస్లీ ద PCU వాల్యూ ఆఫ్ ఎ కార్, obviously the PCU value. So car and the PCUs. So the vehicle and the PCUs. So car ni car తో కంపేర్ చేస్తే వన్నే కదా, కార్ ని కార్ తో కంపేర్ చేస్తే ఒకటే కదా. అదే టూ వీలర్ అయితే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? కార్ కంటే తక్కువ ఉంటుంది కదా. సో ఇట్ ఈస్ 0.5. అలాగే బస్ ఆర్ ట్రక్ కార్ కన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ సార్. ఎక్కువ, 3. సో ఇక్కడ 3 అంటే దాని మీనింగ్ ఏంటంటే ద ఎఫెక్ట్ క్రియేటెడ్ బై 1 బస్ ఈజ్ ఈక్వలెంట్ టు 3 కార్స్. 3 కార్ల వల్ల జరిగే ట్రాఫిక్ జామ్ కానీ 3 కార్ల వల్ల అయితే ఎంతైతే ఎఫెక్ట్ ఉంటుందో అంతే ఎఫెక్ట్ ఒక్క బస్సు వల్ల ఉంటుందని అర్థం. అలాగే ద ఎఫెక్ట్ క్రియేటెడ్ బై 2 bikes is equivalent to 1 car. అంతే కదా. 2 into 0.5, 1 రైట్. సో అలాగే ఆటోని కూడా మనం 1 అని అనుకుంటాం. అలాగే ఇంకా ఉన్నాయి హార్స్ కార్ట్. బస్సు కన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువే ఉంటుంది కదా. బుల్లక్ కార్ట్, బస్సు కన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ సార్. ఎస్, ఇంకా ఎక్కువ. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైజ్. ఇట్ వేరీస్ ఫ్రమ్ 6 to 8. ఇప్పుడు చెప్పండి అమ్మా, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ దిస్ రోడ్ నౌ? What is the volume of this road now? So 1425 into 0.5 ప్లస్ కార్లు 1000 అలాగే వస్తాయి. 1000 into 1000 into 1000. బస్సు 250, కానీ బస్సుకి PCU వాల్యూ 3. ట్రక్ 100, ట్రక్కి PCU వాల్యూ 3. నెక్స్ట్ హార్స్ కార్ట్ 10 into 4. ఆటోలో ఉన్నాయి మర్చిపోయా మధ్యలో. సో ఆటోలో 500 into 1. అండ్ బుల్లక్ కార్ట్ సే 6 అనుకుందాం. కమాన్, ఎంత వచ్చింది? 3,332 sir. 3,332.
0.5 sir. 0.5. 5. ఓకే. ఇప్పుడు యూనిట్స్ ఏంటి దీనికి? వాట్ డు ఐ రైట్ ద యూనిట్స్ నౌ? Per hour, sir. ముందు అవర్ ముందే వస్తుంది, అవర్ పైన వస్తుంది, అవర్ కింద ఉంటుంది పైన. Hours. PCU per hour. PCUs per hour. So these are no more vehicles. ఇప్పుడు వెహికల్స్ కాదనమాట. సో it is always better to indicate the traffic flow in PCU per hour rather than vehicles per hour. అప్పుడు ఆ రోడ్డు మీద కరెక్ట్ ఆపర్చునిటీ అనేది, కరెక్ట్ క్లియర్, కరెక్ట్ ఐడియా అనేది వస్తుంది మనకు అనమాట. So this is a small introduction about the volumes. So we have different methods of volume studies. ఇది కొంచెం థియరిటికల్ గా వస్తుంది అనమాట. సో జస్ట్ ఒక బ్రీఫ్ ఇస్తాను. Different methods of volume studies. So we have manual studies and automatic studies and semi-automatic studies. సో మాన్యువల్ మెథడ్ అని అంటే సో రోడ్డు మీద మనం వెళ్ళేసి ఇక్కడ రోడ్డు మీద మనం వెళ్ళేసి మాన్యువల్గా కౌంట్ చేసుకుంటాం. అండ్ వెన్ యూ ఆర్ కౌంటింగ్ మాన్యువల్లీ వీ షుడ్ టేక్ ద షీట్ విత్ యూ. ఆ షీట్లో ఇలా రాసి ఉంటుంది అనమాట. ఆ షీట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని వెళ్తాం ఆ షీట్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ 6 to 7 మెజర్ చేశాడు మనోడు టైమ్. సో టైమ్ ఆ 6 to 7ని ఒకేసారి మనం చూడమమ్మా. 6 to 6:15 ఇలా ఇంటర్వెల్స్గా డివైడ్ చేసుకుంటాం. ఇంటర్వెల్స్గా ఎందుకు డివైడ్ చేసుకోవాలనేది మీకు కొంచెం సేపు అయిన తర్వాత మీకే అర్థం అవుతుంది అనమాట. ఇంటర్వెల్స్గా ఎందుకు డివైడ్ చేసుకోవాలనేది మీకు కొంచెంసేపు అయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 6:15 to 6:30, 6:30 to 6:45 ఇలా 15 minutes అనే కాదమ్మా. కావాలనుకుంటే 5 minutes, 10 minutes, 15 minutes, 20 minutes అలా ఏ ఫార్మాట్లో అయినా మనం టైంని డివైడ్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద యాక్యురసీ వాట్ యు రిక్వైర్. అలాగే ఇక్కడ పైన 2-wheeler, కార్, ఆటో, బస్, ట్రక్ అలా ఎన్ని వెహికల్స్ కావాలనుకుంటే అన్ని వెహికల్స్ని మనం ఇలా రాసుకుంటూ వెళ్దాం. సో యూ రిక్వైర్ ఏ మినిమమ్ ఆఫ్ 2 people ఫర్ దిస్. మినిమం 2 కావాలన్నమాట. ఒకడేమో రోడ్డు మీద ఉన్న వెహికల్స్ని చూసి అరుస్తూ ఉంటాడు, ఇంకోడేమో ఈ షీట్ పట్టుకొని రాసుకుంటా ఉంటాడు. సో వీడి కార్ రాగానే కార్ అంటాడు, అప్పుడు ఇలా అనుకోవాలి. నెక్స్ట్ ఆటో అంటాడు, నెక్స్ట్ 2-wheeler అన్నాడు, మళ్ళీ కార్ అన్నాడు, మళ్ళీ కార్ అన్నాడు, 2-wheeler అన్నాడు, 2-wheeler అన్నాడు, 2-wheeler అన్నాడు. నెక్స్ట్ టైం 2-wheeler అన్నప్పుడు ఇలా అంటాం అన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ 5-dash system. 5-dash system. This is called as 5-dash system అన్నమాట. సో 5-dash system ఉంటే ఈజీగా ఉంటుంది. అలా కాకుండా నువ్వు ఇలా 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 పెట్టుకుంటూ వెళ్ళావు అనుకో, లాస్ట్లో మనకు కౌంట్ చేసేటప్పుడు దోలు తీరిపోద్ది అనమాట. ఇలా 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 రాసుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, లాస్ట్లో ఇలా కౌంట్ చేసుకోవడం కష్టం కదా. అలా కాకుండా ఇలా పెట్టుకున్నావు అనుకో చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో 22 అని చెప్పి మనం ఈజీగా 22 అని చెప్పి ఈజీగా చెప్పచ్చు. అదే ఇది చెప్పాలంటే మళ్ళీ చాలాసేపు పట్టింది అనమాట. సో దిస్ ఇస్ 5-dash సిస్టమ్. ఇలాంటి ఒక షీట్ని తీసుకొని మనం సైట్లోకి వెళ్ళి మినిమం 2 హెల్ప్తో చేస్తాం అనమాట. ఒకడేమో చూస్తూ ఉంటాడు, ఇంకోడేమో ఇలా రాసుకుంటా ఉంటాడు. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఆటోమేటిక్ మెథడ్. ఆటోమేటిక్ మెథడ్లో మనకి సెమీ ఆటోమేటిక్ చెప్పుకుందాం ఫస్ట్. సెమీ ఆటోమేటిక్ మెథడ్.
దిస్ ఇస్ జస్ట్ లైక్ ఏ పెన్ కైండ్ ఆఫ్ ఏ రికార్డర్ అన్నమాట. మనం చిన్నప్పుడు లేదా ఇప్పుడు కూడా కొంతమంది ఎప్పుడైనా వాడుతూ ఉంటారు, 4 కలర్స్ ఉన్న పెన్ను వాడుతూ ఉంటారు కదా, ఇలా నొక్కుంటా ఉంటాం బటన్స్ లెక్కే, రెడ్, బ్లూ, బ్లాక్, గ్రీన్ 4 బటన్లు ఉంటాయి కదా. సో ఇలాంటి ఒక సెమీ ఆటోమేటిక్ మెథడ్ ఒకటి ఉంటుంది అనమాట. అలాంటి ఒక మిషన్ ఉంటుంది సెమీ ఆటోమేటిక్. సో అందులో బటన్స్ ఉంటాయి, రెడ్ కలర్ బటన్, బ్లూ కలర్ బటన్, గ్రీన్ కలర్ బటన్, ఎల్లో కలర్ బటన్, అలా డిఫరెంట్ బటన్స్ ఉంటాయి అన్నమాట. ఈచ్ కలర్ ని ఈచ్ బటన్ తో మనం ఈచ్ వెహికల్ తో మనం ఫిక్స్ చేసేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కలర్ బటన్ ఈజ్ ఫర్ 2 వీలర్స్, రెడ్ కలర్ బటన్ ఈజ్ ఫర్ కార్స్, గ్రీన్ కలర్ బటన్ ఈజ్ ఫర్ ఆటోస్, yellow color button is for buses and trucks. అలా బటన్స్ ఉండిపోతాయి. సో ఈ మెథడ్లో సెమీ ఆటోమేటిక్ మెథడ్లో కేవలం ఒక్క మనిషి చాలు, కేవలం 1 person is sufficient. So this person will carry that semi automatic instrument method, and whenever he sees a vehicle he will just press that button. So 2 వీలర్ కనబడింది అనుకో బ్లాక్ కలర్ బటన్ ప్రెస్ చేస్తాడు, బస్సు కనబడింది అనుకో ఎల్లో కలర్ బటన్ ప్రెస్ చేస్తాడు. సో అలా 15 నిమిషాలు అయిన తర్వాత వాట్ ఎవర్ డ్యూరేషన్ యూ వాంట్ యూ కెన్ ఫిక్స్ ఇన్ ఇట్, 15 minutes 20 minutes 5 minutes అనేది నీ ఇష్టం. సో ఆ 15 minutes లో ఎన్ని టైమ్స్ ఆ బటన్ ప్రెస్ చేశాడు అన్నది మనకు వచ్చేసింది, ఎన్ని టైమ్స్ ఆ బటన్ ప్రెస్ చేశాడు అన్నది మనకి తెలిసిపోతుంది అనమాట. సో దాని నుంచి ఎన్ని 2 వీలర్స్ వెళ్ళాయని తెలిసిపోతుంది. సిమిలర్లీ ఏ వెహికల్ ఎన్నిసార్లు వెళ్ళిందో మనకు తెలిసిపోతుంది, ఎన్నిసార్లు ఆ బటన్ ప్రెస్ చేసాము అన్నది మనం తీసుకోవచ్చు ఆ ఇన్స్ట్రుమెంట్ నుంచి. దాన్ని సెమీ ఆటోమేటిక్ మెథడ్ అంటాం. అండ్ ఆటోమేటిక్ మెథడ్ లో వీ హ్యావ్ అగైన్ ఇక్కడ రాసింది 3A, కానీ అప్రాక్సిమేట్లీ వీ హ్యావ్ సమ్ 6 to 7 మెథడ్స్ లైక్ న్యూమాటిక్ ట్యూబ్ మెథడ్, ఎలక్ట్రిక్ కాంటాక్ట్ మెథడ్, ఇన్ఫ్రారెడ్ మెథడ్, యూవీ రేస్ మెథడ్, ఇంకా మాట్లాడితే మ్యాగ్నెటిక్ స్ట్రిప్ మెథడ్. ఏ మెథడ్ తీసుకున్నా కాన్సెప్ట్ ప్రిన్సిపల్ ఒకటే. ఆటోమేటిక్ మెథడ్లో సెన్సర్స్ యూస్ చేస్తాము, ఆటోమేటిక్ మెథడ్లో సెన్సర్స్ యూస్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ న్యూమాటిక్ ట్యూబ్ అని ఉంది కదా ఫస్ట్ మెథడ్, న్యూమాటిక్ ట్యూబ్ ఉంది కదా ఫస్ట్ మెథడ్. సో ఇందులో ఏం చేస్తామంటే, సో రోడ్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఒక పైపుని పెడతాం, చిన్న పైప్ ఉంటుంది, బ్లాక్ కలర్ది పైప్. మీరు ఎప్పుడైనా చూసుంటారేమో అనుకుంటున్నా నేను, అప్పుడప్పుడు ఇది ఇండియాలో కూడా వాడుతున్నారు అనమాట, ఇండియాలో కూడా వాడతారు ఇది. సో న్యూమాటిక్ ట్యూబ్ అనమాట. సో ఆ ట్యూబ్ ఉంటుంది, ఆ ట్యూబ్ ని రోడ్డుకి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో పెడతారు అనమాట. పెట్టేసిన తర్వాత ఆ ట్యూబ్ కి ఒక ఎడ్జ్ క్లోజ్ చేసేస్తారు, one end of the edge is closed. అండ్ నాకు తెలిసి ఇప్పుడు క్లాస్ వింటున్న ప్రతి ఒక్కళ్ళు ఈ దూల పని చేసి ఉంటారు. ఒక పైప్ ఉన్నప్పుడు ఆ పైపులో నుంచి వాటర్ వెళ్తుంటే మన కాలు పెట్టి కావాలని ఆ వాటర్ ఫ్లోని ఆపేసి ఉంటాం. సాడిస్టులు కదా మనందరం, ఆపేసి ఉంటాం ఊరికే ఉత్తి పుణ్యానికి, మళ్ళీ కాలుస్తాం. సో నువ్వు ఆ పైపు మీద కాలు పెట్టినప్పుడు లోపల ఏమవుతుందమ్మా, లోపల ఏమవుతుంది, వాటర్ ఉన్నాయి, వాటర్ వెళ్తున్నాయి. ఆ పైప్ మీద ఇప్పుడు నువ్వు కాలు పెట్టేసావు, ఏమవుతుంది, వాటర్ మూమెంట్ వస్తుందా? పైప్ లోంచి కాలు తీసేసావు, ఆ పైప్ మీద నుంచి కాలు తీసావు, అప్పుడు ఏమవుతుంది, స్టార్టింగ్ లో జస్ట్ ఒక్క సెకండ్ ఎక్కువ ప్రెషర్ తో వాటర్ వస్తాయి, ఆ తర్వాత మళ్ళీ నార్మల్ గానే వాటర్ వచ్చేస్తాయి, అంతేనా? Yes, sir. So the same concept is used with air అన్నమాట. సో ఏం చేస్తామంటే ఇక్కడ సెన్సర్స్ పెడతాం, ఇక్కడ సెన్సర్ పెడతాం. సో when the vehicle tire comes on this pipe, the air gets blocked, and the vehicle moves. Light difference of air pressure అనేది క్రియేట్ అవుతుంది, and this sensors here will detect the difference in air pressure, and for example in 1 hour duration the sensor has detected
a sensor has detected a difference in air pressure for 3,800 times. 3,800 times ప్రెషర్ డిఫరెన్స్ అనేది డిటెక్ట్ చేసింది సెన్సర్ 1 hour లో. సో ఆ రోడ్డు మీద ఎన్ని వెహికల్స్ వెళ్ళినట్టమ్మా? ఆ రోడ్డు మీద ఎన్ని వెహికల్స్ వెళ్ళినట్టు? ఎన్ని వెహికల్స్ వెళ్ళినట్టు రోడ్డు మీద? 3,800. ఎన్ని వెహికల్స్ వెళ్ళినట్టు? సార్ డిఫరెంట్ వెహికల్స్ డిఫరెంట్ ప్రెషర్స్ ఉండవా? 1900 vehicles వెళ్ళినట్టు. So the units will be 1900 vehicles per hour. 1900 vehicles per hour. So directly you are getting the volume of that particular road. Now this method has many disadvantages. చాలా disadvantages ఉన్నాయి. ఏంటి ఆ disadvantages చెప్పండి? ఎయిర్ ప్రెషర్ సార్. ఎయిర్ ప్రెషర్ అంటే ఎయిర్ ప్రెషర్ మూవ్ సార్, డిఫరెంట్ వెహికల్స్ మూవ్ అవుతుంటాయి. సో ప్రెషర్ అనేది తప్పు రావచ్చు ఒక్కొక్కసారి. అసలు ప్రెషర్ బట్టి కాలిక్యులేట్ జస్ట్ ప్రెషర్ వేరియేషన్ వస్తే వెహికల్ అని అర్థం అయిపోయినట్టు అంతే. ఏ వెహికల్ వెళ్ళింది అన్నది క్లారిటీ ఉంది. సూపర్ అమ్మా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఏ వెహికల్ వెళ్ళింది అన్నది మనకి క్లారిటీ ఉండదు. ఇక్కడ పైన ఏమో మనం 2 వీలరా, కారా, ఆటోనా, బస్సా, బైకా, ట్రక్కా, లారీయా ఏది కావాలంటే అది మనం తెలుసుకోవచ్చు. కానీ ఈ మెథడ్ లో అలాంటి ఏమి తెలియవు. సో కెన్ యూ క్యాలిక్యులేట్ PCU ఫ్రమ్ దిస్ మెథడ్? PCU పర్ అవర్ మనం క్యాలిక్యులేట్ చేయగలమా? లేదు. బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అది. ఇంకా చాలా ఉంటాయి. లైక్ ఒకేసారి ఆ పైపు మీద 2 వెహికల్స్ వెళ్తే రాదు. అలాగే కొన్ని వెహికల్స్ కి చాలా టైర్లు ఉంటాయి. పెద్ద పెద్ద వెహికల్స్ కి 8 టైర్లు 10 టైర్లు ఉంటాయి. సో అది ఒక్క వెహికల్ వెళ్ళినా కానీ మనకి 5 వెహికల్స్ 10 టైర్లు ఉన్న వెహికల్ వెళ్ళింది అనుకో, 10 టైర్లు ఉన్న వెహికల్ వెళ్ళింది అనుకో, ఒక్క వెహికల్ వెళ్ళింది మామూలుగా అయితే, కానీ 5 వెహికల్స్ వెళ్ళినట్టు చూపించింది. అది 5 వెహికల్స్ వెళ్ళినట్టు చూపించింది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ ఆటోమేటిక్ మెథడ్. ఈ కాన్సెప్ట్ న్యూమాటిక్ ట్యూబ్ కాన్సెప్ట్ లో ఏం చేసుకున్నావు? ఈ న్యూమాటిక్ ట్యూబ్ లో ప్రెషర్ వేరియేషన్ ని కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మనం డిజైన్ చేసాం. అలాగే మీరు సెకండ్ మెథడ్ చూస్తే ఎలక్ట్రిక్ కాంటాక్ట్ అని ఉంది అమ్మా. స్పీడ్ స్టడీస్ లో కూడా సేమ్ మెథడ్స్ ఉంటాయి. నేను అక్కడ అంత డీటెయిల్ గా చెప్పను. ఎలక్ట్రిక్ కాంటాక్ట్ అంటే ఎలక్ట్రిక్ స్ట్రిప్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ పైపుకి బదులు ఇలాంటి ఒక ఎలక్ట్రిక్ స్ట్రిప్ ఉంటుంది. సో ఇలాంటి ఒక ఎలక్ట్రిక్ స్ట్రిప్ ఉంటుంది. ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ కాయిల్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ కాయిల్ ఉంటుంది. సో వెహికల్ ఎప్పుడైతే ఆ స్ట్రిప్ మీద వెళ్తుందో ఇక్కడున్న స్ట్రిప్ ఇక్కడున్న ఎడ్జ్తో కాంటాక్ట్ లోకి వస్తుంది. అండ్ ఇక్కడున్న స్టీల్ స్ట్రిప్ ఇక్కడున్న ఎలక్ట్రిక్ కాయిల్తో కాంటాక్ట్ వచ్చినప్పుడు ఒక చిన్న డిఫరెన్స్ ఇన్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. చిన్న ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ అక్కడున్న సెన్సర్ ఆ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ని, ఆ ఎలక్ట్రిసిటీని క్యాచ్ చేస్తుంది, డిటెక్ట్ చేస్తుంది. అండ్ సేమ్ 3,800 టైమ్స్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ కనుక డిటెక్ట్ అవుతే 1,900 వెహికల్స్ వెళ్ళినట్టు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ఫ్రారెడ్ ఆర్ UV రేస్. సేమ్ కాన్సెప్ట్ అమ్మా. ఈసారి హీట్ ఎనర్జీని యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఈ పైప్ బదులు ఇక్కడ ఇన్ఫ్రారెడ్ స్ట్రిప్ని పెడతాం. ఇన్ఫ్రారెడ్ ఆర్ UV రేస్ స్ట్రిప్ని పెడతాం. ఇన్ఫ్రారెడ్ ఆర్ UV రేస్ స్ట్రిప్. ఆ స్ట్రిప్ ఏం చేస్తుందంటే హీట్ ఎనర్జీని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. సో మనం సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం, దొంగతనాలు జరిగేటప్పుడు దానికి రక్షణగా చుట్టూ ఇన్ఫ్రారెడ్ రేస్ అన్ని పెడతా ఉంటాం. సో హీట్ ఎనర్జీ వల్ల ఒక మనిషి వచ్చినప్పుడు ఆ మనిషి వల్ల ఒక హీట్ అనేది జనరేట్ అవుతుంది. మనిషి శ్వాస పీల్చులో కూడా కానీ ఏమన్నా కానీ హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో అక్కడ ఉన్న ఇన్ఫ్రారెడ్ రేస్ ఆ హీట్ని డిటెక్ట్ చేయగలదు. సో ఇక్కడ ఎలా యూజ్ అవుతుందంటే వెహికల్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రబ్బింగ్ యాక్షన్ అనేది జనరేట్ అవుతుంది. సో నువ్వు నీ చేతులు రబ్ చేసుకుంటేనే హీట్ జనరేట్ అవుతుంది కదా. సో ఇన్ ద సేమ్ వే డ్యూ టు ద రబ్బింగ్ యాక్షన్ బిట్వీన్ ద వెహికల్ టైర్ అండ్ ద రోడ్ సర్ఫేస్ some amount of heat is generated
and the infrared rays and UV ray strip will detect that heat difference, heat generation, and based on that it will tell you the number of vehicles that have moved. ఇంకా మనకి చాలా 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 మెథడ్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. వీడియో తీసిన దాన్ని ఇన్పుట్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వీడియోని ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసి చెప్పేసేది ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అని. అలాగే థర్మల్ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ ఉన్నాయి, చాలా టెక్నిక్స్ ఉన్నాయి. So these are some of the methods of volume studies. So as I said, we have different types of volume counts like short term counts and long term counts. So ఇప్పుడు మనం కౌంట్ కనుక చేసేది గంట లేదా 2 గంటలు చేస్తుంటే దాన్ని షార్ట్ టర్మ్ కౌంట్ అంటారు. If you are measuring the traffic for 1 hour or 2 hours, it is called as short term count. And if you are doing it for a day, entire week, entire month, entire year, it is called as long term count. So short term count eppudu cheyali, long term count eppudu cheyali. Short term count is generally used for చెప్పా కదా 1 hour or 2 hour అని. సో ఏం తెలుసుకుంటావు 1 hour 2 hour లో అంటే పీక్ అవర్ తెలుసుకోవచ్చు, ఆఫ్ పీక్ అవర్ తెలుసుకోవచ్చు. సో ఒక రోజులో పీక్ అవర్ ఎప్పుడుందో తెలుసుకుంటే ఆ పీక్ అవర్ లో ఎన్ని వెహికల్స్ వెళ్ళాయో తెలుసుకోవచ్చు. లేదా ఒక ఆఫ్ పీక్ అవర్ ఉంది అంటే అతి తక్కువ వెహికల్స్ ఎప్పుడు వెళ్ళాయి, ఎన్ని వెళ్ళాయి అని తెలుసుకోవచ్చు మనం. సో టు డిటర్మైన్ ద ట్రాఫిక్ ఫ్లో ఇన్ పీక్ అండ్ ఆఫ్ పీక్ అవర్. పీక్ అవర్ అంటే 1 అవరే అమ్మా, పీక్ అవర్ అంటే 1 అవరే. సో ఆ 1 అవర్ లో ఎన్ని వెహికల్స్ వెళ్ళాయా అని మనం తెలుసుకోవచ్చు. అలాగే ఫుల్ డే కౌంట్స్. సో రోజు మొత్తం చేస్తే వీ కెన్ నో ద అవర్లీ ఫ్లక్చువేషన్స్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ ఏ డే. సో ఒక రోజు మొత్తం తెలిస్తే ఆ రోజు మొత్తంలో పొద్దున ఎంత ఉన్నాయి, మధ్యాహ్నం ఎంత ఉన్నాయి, సాయంత్రం ఎంత ఉన్నాయి, రాత్రి ఎంత ఉన్నాయి, అలాంటి వేరియేషన్స్ అనేవి మనం తెలుసుకోవచ్చు. అలాగే కార్డన్ లైన్ సర్వే. సో మీకు ఇది ఉండదు బట్ చెప్తున్నాను. లైక్ కాన్సెప్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిటీ అనుకో, ద ఇమాజినరీ లైన్ సబ్స్క్రైబింగ్ దట్ సిటీ ఆర్ ఎ ప్లేస్. సిటీ అవ్వాలని ఏం రూల్ ఏం లేదు, ఒక ప్లేస్ అనుకో, ఎనీ ప్లేస్. సో ద ఇమాజినరీ లైన్ సబ్స్క్రైబింగ్ దట్ ప్లేస్ ఈస్ కాల్డ్ యాజ్ కార్డన్ లైన్. సో ఈ ప్లేస్ లోకి వెళ్ళడానికి మనకి 2 3 రూట్లు ఉంటాయి కదా. ఈ ప్లేస్ లోకి వెళ్ళడానికి మనకి 2 3 4 ఎన్నో కొన్ని మార్గాలు ఉంటాయి కదా. సో ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అవ్వాలంటే ఈ 3 రూట్లో నుంచే అవ్వాలి. సో ఇక్కడ నేను మనుషులను పెట్టేసి సర్వే చేయించుకుంటా, ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ కార్డన్ లైన్ సర్వే వీ కెన్ నో how many number of vehicles are coming into a particular city or leaving to a particular city. సో జనరల్ గా మనకు అప్పుడప్పుడు ఏదైనా ఈవెంట్ జరిగితే చెప్తా ఉంటారు కదా, పుష్కరాలప్పుడు మనం న్యూస్ లో చూసుంటాం ఇవాళ ఇంతమంది వచ్చారు అని, ఇన్ని వెహికల్స్ వచ్చాయి అని. సో ఆల్ దిస్ ఆర్ నథింగ్ బట్ కార్డన్ లైన్ సర్వే. నెక్స్ట్ కౌంట్ ఫర్ ఎ ఫుల్ వీక్. సో ఫుల్ వీక్ చేస్తే ఏమొస్తుంది, వీ కెన్ నో ద ఫ్లక్చువేషన్స్ ఆఫ్ ట్రాఫిక్ విత్ ఇన్ ఏ వీక్, daily fluctuations. So we can know the fluctuations within a week anamata, within a week. So deeniki example let us say live example is actually ga Delhi. So Delhi nunchi let us say నేను చదువుకున్న ప్లేస్ IIT రూర్కీ, ఆ తర్వాత హరిద్వార్, ఆ తర్వాత రిషికేష్. సో హరిద్వార్ నుంచి రూర్కీ నుంచి IIT రూర్కీ నుంచి హరిద్వార్కి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. హరిద్వార్ నుంచి రిషికేష్ ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో అన్నీ ఒకే లైన్లో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నువ్వు గనక ఈ రోడ్డు మీద గనక నువ్వు ఒక వీక్కి సర్వే చేస్తే, ఆ వీక్ మొత్తానికి సర్వే చేస్తే యూ కెన్ సీ దట్ వీకెండ్
వీకెండ్ ట్రాఫిక్ will be more than the weekday traffic. వీకెండ్ లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు వీక్ డేలో. ఎందుకనంటే ఇక్కడ అందరికీ కావాల్సినవి ఉన్నాయి, అన్ని ఏజ్ వాళ్ళకి కావాల్సినవి ఉన్నాయి. సో హరిద్వార్లో యూ హ్యావ్ ఆల్ ద టెంపుల్స్. సో అక్కడ ఉన్న ముసలోళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు అందరూ టెంపుల్స్ చూడడానికి, గంగా స్నానాలకి, గంగా హారతికి అవన్నీ వెళ్ళాలి అని అనుకుంటే బద్రీనాథ్, కేదార్నాథ్ అవన్నీ వెళ్ళాలన్నా కానీ హరిద్వార్ నుంచి వెళ్ళాలి. సో హరిద్వార్కి వస్తూ ఉంటారు వీకెండ్స్. ఎవరు? మిడిల్ ఏజ్ వాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు. రిషికేష్లో యూ హ్యావ్ ఆల్ ద అడ్వెంచరస్ యాక్టివిటీస్ లైక్ రివర్ రాఫ్టింగ్. యూ హ్యావ్ ద ఇండియాస్ బెస్ట్ రివర్ రాఫ్టింగ్ ఇన్ రిషికేష్. అలాగే బంగీ జంపింగ్, ఇండియాలో ఒక చోటే ఉందమ్మా బంగీ జంపింగ్ యాజ్ ఆఫ్ నౌ, అది రిషికేష్లో ఉంది. ఇంకా సో మెనీ ట్రెక్కింగ్ ప్లేసెస్, సో మెనీ వాటర్ ఫాల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో అందరూ ఫ్రైడే నైట్ అందరూ వెళ్తూ ఉంటారు, మళ్ళీ సండే నైట్ అందరూ రిటర్న్ అవుతూ ఉంటారు. సో వీకెండ్ ట్రాఫిక్ విల్ బి మోర్ దాన్ వీక్ డే ట్రాఫిక్. ఇవన్నీ ఎలా తెలుస్తుంది? ఇఫ్ ఐ డూ ద కౌంట్ ఫర్ హోల్ వీక్, ఇఫ్ ఐ నో ద వేరియేషన్స్ ఫర్ ఎ హోల్ వీక్, I can know this kind of fluctuations. Similarly, continuous counts అంటే ఏంటి? If you are counting it, if you want to know the fluctuations for an entire month మొత్తంలో ఎలా వేరీ అవుతుంది, సీజన్ మొత్తం ఎలా వేరీ అవుతుంది, ఇయర్ మొత్తంలో ఎలా వేరీ అవుతుంది తెలుసుకోవాలనుకుంటే మొత్తం సంవత్సరం తెలుసుకోవాలి. సో all these are the different types of volume studies. నా ఆ వాల్యూమ్ స్టడీస్ నుంచి ఏం చేస్తాము, ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇవి క్యాలిక్యులేట్ చేస్తాం. ఏఏడిటి చాలా సింపుల్ అమ్మా, పేరులో నుంచే ఫార్ములా వచ్చేసింది. ఏఏడిటి యాన్యువల్ యావరేజ్ డైలీ ట్రాఫిక్. యాన్యువల్ యావరేజ్ డైలీ ట్రాఫిక్. షార్ట్కట్లో ఏఏడిటి అంటాం. సో పేరులోనే చూడు, సంవత్సరం యాన్యువల్ అని వచ్చింది అంటే సంవత్సరం మొత్తం అని అర్థం. సో సంవత్సరం మొత్తంలో వెహికల్స్ మనం కౌంట్ చేసి దాన్ని యావరేజ్ చేస్తే దాన్ని యాన్యువల్ యావరేజ్ డైలీ ట్రాఫిక్ అంటాం. సో ఇట్ ఈస్ యావరేజ్ ట్రాఫిక్ వాల్యూమ్ ఫర్ 1 year. సంవత్సరం మొత్తం మనం ట్రాఫిక్ కౌంట్ చేసి దాన్ని నెంబర్ ఆఫ్ డేస్ తో డివైడ్ చేస్తే 365 days తో డివైడ్ చేస్తే యూ విల్ గెట్ ద ఏఏడిటి, యాన్యువల్ యావరేజ్ డైలీ ట్రాఫిక్. ఇది ఇంపార్టెంట్ అమ్మా, ఇది ఇంపార్టెంట్. మనం రోడ్డు డిజైన్స్లో ఇది యూజ్ చేస్తాం. అవర్లీ ఫ్లో అంటే మనకు తెలుసు, గంట. ఇందాక మనం ఎగ్జాంపుల్ చూసాం కదా లుంబిని పార్క్ దగ్గర, గంట సేపు కౌంట్ చేస్తే దాని వెహికల్స్ పర్ అవర్ అని అంటాం. నెక్స్ట్ ఏడిటి, యావరేజ్ డైలీ ట్రాఫిక్. సో ఏడిటికి చూడు, అది యాన్యువల్, ఇది సింప్లీ యావరేజ్. సో యావరేజ్ డైలీ ట్రాఫిక్ అంటే నువ్వు ఎన్ని రోజులన్నా చేసుకో, బట్ లెస్ దాన్ ఏ ఇయర్. సో ట్రాఫిక్ వాల్యూమ్ ఫర్ n days. That n can be 1 day, it can be 2 days, it can be a week, month, season, it can be 6 months also, but less than 1 year. 1 year చేస్తే అది ఏఏడిటి అయిపోతుంది. 1 year కన్నా తక్కువ రోజులు చేస్తే అది ఏఏడిటి అయిపోతుంది. సో ఎన్ని రోజులైతే నువ్వు ట్రాఫిక్ వాల్యూమ్ని కౌంట్ చేసావో that divided by n. So you will get ADT. Next, AAWT, annual average weekday traffic. And annual కూడా ఉంది. అంటే ఏంటి అర్థం? సంవత్సరం మొత్తంలో ఉన్న వీక్ డేస్ లో వెళ్ళిన ట్రాఫిక్. సో ట్రాఫిక్ వాల్యూమ్
weekdays volume for the entire 1 year. So 1 year అంటే 52 weeks. ప్రతి వీక్కి 5 రోజులు ఉంటాయి వీక్ డేస్. సో 52 into 5 or 260, రెండు ఒకటే. 52 into 5 is 260. సో యాన్యువల్ యావరేజ్ వీక్డే ట్రాఫిక్. సో ఆ పేరు వినగానే మీకు అర్థమైపోవాలి. నెక్స్ట్ యావరేజ్ వీక్డే ట్రాఫిక్. సో ఇప్పుడు సంవత్సరం మొత్తం కాదు, ఓన్లీ n weeks. సో టోటల్ వీక్డే ట్రాఫిక్ ఫర్ n days, ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే యూ కెన్ ఈవెన్ రైట్ లైక్ n weeks. సో నెంబర్ ఆఫ్ వీక్ డేస్ కన్సిడర్డ్. ఎన్ని వీక్ డేస్ అయితే కన్సిడర్ చేసుకున్నావో అన్ని వీక్ డేస్. అలాగే సేమ్ సిమిలర్గా ఇలా అక్కడ వీక్ డే చేసావు, ఇప్పుడు వీకెండ్ 2 రోజులు. సో యాన్యువల్ అంటే సంవత్సరం మొత్తం, యావరేజ్ వీకెండ్ ట్రాఫిక్. సో ట్రాఫిక్ వీకెండ్ వాల్యూమ్ ఫర్ వన్ కంప్లీట్ ఇయర్ డివైడెడ్ బై 52 into 2, 52 వారాలు, వారానికి 2 రోజులు వీకెండ్, ఆర్ సింప్లీ 104 days. అండ్ లాస్ట్లీ యాన్యువల్ కాకుండా ఎన్ని వీకెండ్స్ అయితే కన్సిడర్ చేసుకున్నావో అన్ని వీకెండ్స్, ఎన్ని వీకెండ్స్ అయితే ఎన్ని వీకెండ్స్. సో ట్రాఫిక్ వాల్యూమ్ ఫర్ n days, n weekend days divided by n. So these are the different types of traffic volumes. Just have a look. ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి. Okay, and this is the most asked bit related to volume studies. That is 30th highest hourly volume. So ఎన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ కి నేను డిజైన్ చేయాలి రోడ్డుని అనేదే ఇది. ఎంత వాల్యూమ్కి నేను రోడ్డుని డిజైన్ చేయాలి అని తెలుసుకోవాలంటే ఈ సర్వే చేయాలన్నమాట. 30th highest hourly volume. సో వాల్యూమ్ స్టడీస్, వాల్యూమ్ అని చెప్పుకుంటున్నాం కానీ వాల్యూమ్లో ఒక చిన్న టాపిక్ ఉంది. వాల్యూమ్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, అందులో థియరీ వెళ్ళిపోతుంది కాబట్టి నేను జస్ట్ 2 అడ్వాంటేజెస్ చెప్తున్నాను. వాల్యూమ్ స్టడీస్ అంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎన్ని మూవ్ అవుతుందో తెలిస్తే దానివల్ల మనకి 2 మేజర్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటంటే వీ కెన్ డిసైడ్ ద నెంబర్ ఆఫ్ లేన్స్ ఆన్ ఎ రోడ్. వీ కెన్ డిసైడ్ ద నెంబర్ ఆఫ్ లేన్స్. సో మనం చూస్తే మన కాలేజ్ ముందు మెయిన్ రోడ్డు హైవే, మన కాలేజ్ ముందు హైవే మెయిన్ రోడ్డు, కానీ 2 lane రోడ్ ఉంటుంది, లేదా 2 lane + 2 lane 4 lane రోడ్ ఉంటుంది, 4 lane రోడ్ ఉంటుంది. అదే గుంటూరు విజయవాడ మధ్యలో 6 lane + 6 lane 12 lane రోడ్ ఉంది. కొన్ని చోట్ల అయితే 4 + 4 8 lane రోడ్ ఉంటుంది. అది హైవేనే, ఇది హైవేనే. ఏంటి డిఫరెన్స్? బేస్డ్ ఆన్ ట్రాఫిక్. సో బేస్డ్ ఆన్ వాల్యూమ్ యూ విల్ డిసైడ్ ద నెంబర్ ఆఫ్ లేన్స్. 2 lane రోడా, 3 lane రోడా, 4 lane రోడా అని తెలుసుకోవచ్చు. అలాగే వీ కెన్ నో ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ట్రాఫిక్. పాస్ట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ వెళ్ళాయో అని తెలుసుకుంటే దీన్ని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ట్రాఫిక్.
ఎంతమ్మా దీని వాల్యూ యాజ్ పర్ ఐఆర్సి? How much is this value as per IRC? Hey, 7.3%, sir. 7.5%. ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ లో చేసాము, ప్రాబ్లమ్ లో యూజ్ చేసాము. 7.5% is the rate of growth of traffic. సో అది ఎలా వచ్చింది? బేస్డ్ ఆన్ ద వాల్యూమ్ స్టడీస్. ప్రీవియస్ ఇయర్స్ లో ఎంతైతే వాల్యూమ్ ఉందో దాన్ని బేస్ చేసుకుని దాన్ని ఫోర్కాస్ట్ చేస్తారు, ప్రిడిక్ట్ చేస్తారు. సో రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ట్రాఫిక్. ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ రెండు బేసిక్ అడ్వాంటేజెస్ అన్నమాట. అలాగే ఇక్కడ వాల్యూమ్ సంబంధించి నేను ఒక కొత్త వర్డ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, దట్ ఈస్ కెపాసిటీ. Capacity is also called as Qmax. So simply, maximum volume is called as capacity. Maximum volume is called as capacity. Maximum flow is called as capacity. So capacity గురించి నేను ఇక్కడే దీంతోనే ఆపేస్తున్నా. ఈ బేసిక్ స్టడీస్ స్పీడ్, ఫ్లో, డెన్సిటీ చెప్పుకున్న తర్వాత కెపాసిటీ గురించి సుమారుగా నేను గంట మాట్లాడతా. అంత ఇంపార్టెంట్ టాపిక్ అది. కెపాసిటీ అనేది అంత ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో అక్కడ మనం సపరేట్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెపాసిటీ, ఆ కెపాసిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, దానికి 3 ఫార్ములాలు ఉన్నాయి కెపాసిటీ క్యాలిక్యులేట్ చేయడానికి. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామన్నది తర్వాత చూద్దాం. సో కెపాసిటీ ఈజ్ సింప్లీ maximum volume, maximum flow. So maximum number of vehicles that will be able to move on this particular road is called as capacity. Now coming back to our original topic, 30th highest hourly volume. 30th highest hourly volume. సో ఇది ఏం చెప్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ ఉంటే ఆ రోడ్డు మీద మనం 1 year పాటు సర్వే చేయాలి. 1 year పాటు సర్వే చేయాలి 24/7 into 52 weeks. టోటల్ 1 year పాటు మనం సర్వే చేయాలి. సో ఎన్ని గంటలు ఉంటాయి? అవర్లీ వాల్యూమ్ కదా, అవర్లీ వాల్యూమ్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఒక సంవత్సరంలో ఎన్ని అవర్స్ ఉంటాయి? 8,760 అవర్స్. 8,760 అవర్స్ ఒక సంవత్సరంలో. సో నీ దగ్గర ఒక సంవత్సరం పొడుగుతూ మనం ఈ సర్వే చేసాము. ఆ సర్వే చేసిన తర్వాత 8,000 అంటే ఇప్పుడు నీ దగ్గర ఎన్ని అవర్లీ వాల్యూమ్స్ ఉన్నాయి? యూ హ్యావ్ 8,760 అవర్లీ వాల్యూమ్స్. యూ హ్యావ్ 8,760 అవర్లీ వాల్యూమ్స్. ఎందుకంటే ప్రతి గంట ఎంతో కొంత వాల్యూమ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఆ ఎక్సెల్ షీట్ తీసుకొని డిక్రీజింగ్ ఆర్డర్లో పెట్టుకుంటూ రావాలి. డిక్రీజింగ్ ఆర్డర్లో. So let us say 1, 2, 3, 4, 5, so on 29, 30, 31, so on 8,759, 8,760 hours. Let us say డిక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ మూవ్ అయింది. లెట్ us say 8,000 vehicles per hour. 8,000 vehicles per hour. 7,400 vehicles per hour. 7,300 vehicles per hour. హైయెస్ట్ వెహికల్స్ అమ్మ మూవ్ అయింది 7,200 vehicles per hour. 29కి వచ్చేసరికి సే 5,700 vehicles per hour. 5,740 vehicles per hour. 5,720 vehicles per hour. అండ్ అర్ధరాత్రి పూట అప్పుడప్పుడు చాలా తక్కువ వెహికల్స్ వస్తుంటాయి. లెట్ us say 20 vehicles per hour, 15 vehicles per hour. సో అలా సంవత్సరం మొత్తం మనం ఏ రోజు ఏ గంట ఎన్ని వెహికల్స్ వెళ్ళాయో క్యాలిక్యులేట్ చేసుకొని
ఆ వాల్యూస్ని నేను ఇప్పుడు డిక్రీజింగ్ ఆర్డర్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఎన్ని వెహికల్స్కి ఏ వాల్యూమ్కి నేను రోడ్డుని డిజైన్ చేయాలమ్మా? ఎన్ని వెహికల్స్ని నేను రోడ్ డిజైన్ చేయాలి? కమాన్, ఎన్ని వెహికల్స్కి నేను రోడ్ డిజైన్ చేయాలి ఇక్కడ? 8,000 వెహికల్స్కి డిజైన్ చేయాలి. బట్ that would be very 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 costly and uneconomical. ఎందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకో. హైదరాబాద్ రోజు మనకి గణేష్ నిమజ్జనం జరుగుతుంది. వినాయక చవితి అయిపోయిన 11 రోజులకి గణేష్ నిమజ్జనం జరుగుతుంది. సో గణేష్ నిమజ్జనం రోజు అంతకుముందు మనకు హాలిడే ఇచ్చేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఇస్తున్నారు. లాస్ట్ 6-8 ఇయర్స్ నుంచి ఇస్తున్నారు. ఎందుకని గణేష్ నిమజ్జనం రోజు మనకు హాలిడే ఇస్తున్నారు? ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. రోడ్లు మొత్తం ట్రాఫిక్ తో నిండిపోతుంది. అందరూ డాన్స్లు వేసుకుంటూ ఆ గణేష్ నిమజ్జనానికి పట్టుకెళ్తూ ఫుల్ వెహికల్స్, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో మూవ్ అవ్వడం కష్టం అని చెప్పేసి ఇస్తున్నారు. సో ఇప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఉన్న రోడ్లన్నీ కనుక ఆ గణేష్ నిమజ్జనం రోజు ఉన్న వెహికల్స్ ని తీసుకొని మనం కన్సిడర్ చేసుకొని డిజైన్ చేస్తే రోడ్లన్నీ ఫుల్ హై, ఆ రోజు ఎక్కువ ఉంటుంది, ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ట్రాఫిక్ ని మనం కన్సిడర్ చేసుకొని డిజైన్ చేస్తే పెద్ద రోడ్లు, ఒక్కొక్క చోట 14 లేన్ రోడ్డు, 16 లేన్ రోడ్డు, 18 లేన్ రోడ్డు కావాల్సి వస్తుంది అనమాట. అలా అంత పెద్ద రోడ్లు కావాల్సి వస్తాయి. అంత పెద్ద 18 లేన్ రోడ్డు, 10 లేన్ రోడ్డు, 14 లేన్ రోడ్డు అంతంత మనం కట్టగలమా? కట్టలేం కదా. సో ఇట్ ఈస్ వెరీ మచ్ uneconomical, very much uneconomical. So we don't consider this much highest values. మరి ఎంత వాల్యూమ్ తీసుకోవాలి అనుకుంటే 30th highest hourly volume is considered. And it is called as design hourly volume. Design hourly volume. So now I should consider the number of lanes based on 5,740 vehicles per hour. ఎందుకని 30th అవర్ అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. ఐఆర్సీలో పెద్ద వాళ్ళందరూ కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేసారు, ఆ వాల్యూ కన్సిడర్ చేసుకొని మీరు నెంబర్ ఆఫ్ లేన్స్ డిజైన్ చేయండి అని చెప్పారు. సో వీఆర్ కన్సిడరింగ్ ద సేమ్. ఐఆర్సీ అనే కాదు, వేరే కంట్రీస్లో కూడా అదే ఫాలో అవుతారు. యుఎస్, యూకే, దుబాయ్, they also follow the same. 30th highest hourly volume is considered as the design hourly volume. This is the most asked 1 mark bit in many of the government exams. So you can see here. So officially you yourself are accepting that there are 29 times where there will be a traffic jam in a year, 29 hours in a year where the traffic jam will be there. Therefore the congestion will be 29 hours in a year. ఎందుకని 29 hours? నువ్వు డిజైన్ చేసేది 5,740 వెహికల్స్ కి, మనం డిజైన్ చేసేది 5,740 వెహికల్స్ కి డిజైన్ చేస్తున్నాం. కానీ ఆ పైన ఉన్న 29 గంటలు ఏదైతే ఉందో 29 గంటలు 5,740 వెహికల్స్ కన్నా ఎక్కువ వెళ్ళాయి. సో ఆబ్వియస్లీ మరి డిజైన్ చేసింది 5,740 వెహికల్స్ కి, అంతకన్నా ఎక్కువ వెళ్తున్నాయి కాబట్టి కంజెషన్, ట్రాఫిక్ జామ్ అవుతుంది. అఫీషియల్లీ సంవత్సరానికి 29 గంటలు ట్రాఫిక్ జామ్ అనేది జరుగుతుంది అఫీషియల్లీ, కానీ మనకు రోజు జరుగుతూ ఉంటుంది, అది వేరే విషయం. సో నెక్స్ట్ we have the one more topic in the traffic volumes, and again that is a most important topic. 2019 లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది, 2020 లో కూడా 20 లో రాలేదనుకుంటా, 18 లో వచ్చింది అనుకుంటా.
18లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది, 19లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చిందమ్మా ఈ కాన్సెప్ట్ లో. పీక్ అవర్ ఫ్యాక్టర్. పీక్ అవర్ ఫ్యాక్టర్ కొంచెం ఇంపార్టెంట్, కొంచెం కష్టం కూడా అర్థం చేసుకోవడం. సో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఫార్ములా చూడు, ఆ ఫార్ములా చూసిన తర్వాత నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. పీక్ అవర్ ఫ్యాక్టర్. Peak hour factor is equal to peak hour volume divided by 60 by T into volume in time T. Into volume in time T. So, ఒక చిన్న ఛాలెంజ్ కూడా ఉంది. నేను ముందే చెప్తున్నాను ఛాలెంజ్, సో దట్ యూ విల్ బి అలర్ట్. యాక్చువల్గా ఇప్పుడంటే నాకు ఫస్ట్ ఇయర్లో మెకానిక్స్, ఫస్ట్ సెమిస్టర్లో మెకానిక్స్, సెకండ్ సెమిస్టర్లో సర్వేయింగ్ అంటగట్టేశారు. అంతకుముందు సర్వేయింగ్ కంటే ముందు నేను సెకండ్ సెమిస్టర్లో ట్రాఫిక్ ఇంజనీరింగ్ చెప్పేవాడిని. ఫైనల్ ఇయర్స్కి ట్రాఫిక్ ఇంజనీరింగ్ చెప్పేవాడిని అనమాట, మీ సూపర్ సీనియర్స్కి, అంతకుముందున్న సీనియర్స్కి. నేను జాయిన్ అయినప్పటి నుంచి ఒక 3-4 ఏళ్ళు ట్రాఫిక్ ఇంజనీరింగ్ చెప్పా. ఆ తర్వాత నుంచి నన్ను ట్రాఫిక్ ఇంజనీరింగ్ సైడ్ చేసి సర్వేయింగ్ అంటగట్టారు. సో సుమారుగా ఈ టాపిక్ నేను ఈ ట్రాఫిక్ ఇంజనీరింగ్లో ఈ పీక్ అవర్ ఫ్యాక్టర్ అనే టాపిక్కి నేను సుమారుగా ఒక 10,000 స్టూడెంట్స్కి చెప్పుంటా. మన కాలేజ్లో కానీ బయట గేట్ కోచింగ్ సెంటర్లో కానీ ఈ టాపిక్కి నేను సుమారుగా ట్రాఫిక్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ బయట ఇప్పటివరకు ఒక 60 టైమ్స్ చెప్పుంటా. 60 సార్లు చెప్పుంటానమ్మా నేను. 60 సార్లు చెప్పుంటా. ఈ పూణే కానీ, బెంగళూరు కానీ, కొచ్చి కానీ, కలకట్టా కానీ, హైదరాబాద్ కానీ, ఇంకా నెల్లూరు పుల్లారెడ్డి కాలేజ్, కర్నూలు పుల్లారెడ్డి కాలేజ్ కానీ, ఇంకా చాలా చోట్ల చెప్తూ ఉంటాం. తిరుపతిలో మోహన్ బాబు కాలేజ్లో వాళ్ళకు కూడా చెప్పాను నేను. సో చాలా మందికి చెప్పుంటాను. బట్ వెరీ రేర్లీ ఐ గెట్ ద ఆన్సర్ ఫ్రమ్ దిస్. కానీ సేమ్ కాన్సెప్ట్ని ఈ 10,000 సుమారుగా ఒక 9,000 మందికి బయట చెప్పాను అనుకో. 9,000 మందికి ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్ అడిగితే హార్డ్లీ ఒక 10 మెంబర్స్ చెప్పుంటారు. హార్డ్లీ కాన్సెప్ట్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత 10 మంది నాకు ఆన్సర్ చెప్పుంటారు నేను అడిగిన క్వశ్చన్కి బయట. కానీ సేమ్ కాన్సెప్ట్ని మన కాలేజ్లో మీ సూపర్ సీనియర్స్కి చెప్పాను క్లాస్లో. అండ్ ఆ క్లాస్లో కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నేను ఆ రొటీన్ క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత నాకు 10 మంది చెప్పారు. బయట 9,000 మందిలో 10 మంది చెప్తే ఆ క్లాస్ రూమ్లో ఆ రోజు సుమారుగా 50 మంది ఉన్నారు అనుకో. 50 మందిలో 10 మంది చెప్పారు నాకు. సో అప్పుడు అర్థమైంది మన వాళ్ళకి బుర్ర ఎక్కువ ఉంటుంది కానీ బుర్రను సరిగ్గా వాడరు అని. ఓకే, లెట్స్ సీ ఇఫ్ ఎనీవన్ tells that answer after this concept of peak hour factor. So let's start with this concept, peak hour factor. So peak hour factor అనేది ఒక ఇంటర్వెల్ కి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ ఇఫ్ యూ రిమెంబర్ నేను ఇక్కడ టేబుల్ వేసేటప్పుడు ఒక మాట చెప్పా. 15 మినిట్స్ ఉండొచ్చు, 10 మినిట్స్ ఉండొచ్చు, 5 మినిట్స్ ఉండొచ్చు. ఎందుకు అలా తీసుకోవాలో అన్నది నేను మీకు తర్వాత చెప్తాను అని చెప్పా. సో ఇక్కడ టాక్ చేస్తున్నా, ఇక్కడ మాట్లాడుతున్నా. అది ఇక్కడ ఇంటర్వెల్ అనేది 15 మినిట్స్, 15 మినిట్ ఇంటర్వెల్ అన్నమాట. సో peak hour factor for a given interval t is equal to peak hour volume divided by 60 by time t. So ఇక్కడ ఏదైతే t ఉందో ఆ t వేస్తారు ఇక్కడ into volume in time t. So this is the formula for peak hour factor. And why, first of all, my question is why you should use peak hour factor? What is the significance of peak hour factor? So this peak hour factor will give you the important, it will give you the variation of traffic
variation of traffic. It will tell you the variation of traffic within a peak hour or within an hour. Within an hour. అంటే ఆ గంటలోనే ఒక గంట తీసుకుంటే ఆ గంటలోనే ట్రాఫిక్ ఎలా ఫ్లక్చువేట్ అవుతుంది, ట్రాఫిక్ ఎలా వేరీ అవుతుంది అని చెప్పే ఒక టర్మ్ పీక్ అవర్ ఫ్యాక్టర్. పీక్ అవర్ ఫ్యాక్టర్. ఓకే, సో లెట్ us now take an example and yeah, so now let us take an example and try to calculate or try to understand this concept of peak hour factor. Let us say I have surveyed a particular place. ఇప్పుడు చందు అక్కడికి ఆ లుంబిని పార్క్కి 5కి వెళ్ళాడు. 5 to 7 అక్కడ కౌంట్ చేశాడు. టైమ్, వాల్యూమ్, 15-minute ఇంటర్వెల్ కింద కౌంట్ చేశాడు. సో 5 to 5:15, 5:15 to 5:30, 5:30 to 5:45, 5:45 to 6, 6 to 6:15, 6:15 to 6:30, 6:30 to 6:45 and 6:45 to 7. So our road మీద traffic volume survey చేసా from 5 to 7 and these are the volumes I obtained on this particular road. Like round figure వేసుకుందాం, calculation ఈజీగా ఉంటుంది. Like say 100, 120, 140, 150, 180, 140, 120 or 160 అనుకో, ఎలా పడితే అలా ర్యాండమ్గా, అండ్ 150. సో ప్రతి 15 నిమిషాలు ఇన్ని వెహికల్స్ వెళ్ళాయి అని అనుకుందాం. ఇన్ని వెహికల్స్ వెళ్ళాయి అని అనుకుందాం. ఓకే, ఇన్ని వెహికల్స్ వెళ్ళాయి అని అనుకుందాం. Now, so my objective is to calculate the peak hour factor for 15-minute interval on this road. 15-minute interval on this road. So ee traffic ni base cheskoni I want to calculate the peak hour factor for 15-minute road. So koncham jagrattaga ippudu nenu adigina daniki answer cheppu. Between 5 to 7 ikkadunna data prakaram 5 నుంచి 7కి మధ్యలో, 5 నుంచి 7కి మధ్యలో ఎన్ని గంటలు ఉన్నాయి? How many hours are there in between 5 to 7? 2 hours. అర్రే దాన్ని ఆ మాత్రం చెప్పడానికి జాగ్రత్తగా వినందుకు చెప్తా. 2 hours అంట, ఊరికి చెప్పేస్తున్నారు 2 hours అంట. ఇక్కడున్న డేటాని బేస్ చేసుకొని 5కి 7కి మధ్యలో ఎన్ని అవర్లీ వాల్యూమ్స్ మనం క్రియేట్ చేయొచ్చు? 4 sir. చూడు నేను ఎన్ని క్రియేట్ చేస్తున్నాను. టైమ్, అవర్లీ వాల్యూమ్, ఫైవ్ నుంచి స్టార్ట్ అయింది, గంట సేపు అన్నాను, 5 to 6 అంతనా? నెక్స్ట్ 5:15 to 6:15, అది కూడా ఒక గంటే కదా. 5:30 to 6:30. సార్ మీరు అడగచ్చు, మరి 5 to 6 చేసినప్పుడు 5:15 to 6:15 ఎందుకు చేశారు? 5:1 to 6:1 కూడా 1 అవరే కదా. 5:1 to 6:1 కూడా 1 అవరే కదా. మరి అలా వేసుకోలేదు ఏం సార్ అంటారా? ఇక్కడ నా దగ్గర డేటా లేదు కదా. అలాగా ఇక్కడ నా దగ్గర డేటా లేదు కదా. ఇందాక నేను స్ట్రెస్ చేసి మరీ చెప్పా, నా దగ్గర ఉన్న డేటా ప్రకారం ఎన్ని పాసిబుల్ అని చెప్పి స్ట్రెస్ చేసి మరీ చెప్పా.
సో నా దగ్గర ఉన్న డేటా ప్రకారం నేను రాసుకుంటున్నా. సో 5:45 to 6:45 and 6 o'clock to 7 o'clock. ఆ తర్వాత ఇంక లేవు. ఆ తర్వాత వేసుకోవాలంటే 6:15 నుంచి 7:15 వరకు ఉంది. కానీ 7 to 7:15 ఎన్ని వెహికల్స్ వెళ్ళియో నా దగ్గర లేదు, నా దగ్గర డేటా లేదు. సో ఐ కాంట్ క్యాలిక్యులేట్, ఐ కాంట్ రైట్ లైక్ దిస్. అర్థమైందా? Yes, sir. Yes, sir. ఇప్పుడు 5 to 6 లో ఎన్ని వెహికల్స్ వెళ్ళాయి? 5 to 6 కి ఎన్ని వెహికల్స్ వెళ్ళాయి? ఇంతే కదమ్మా, ఇంతేనా? ఇవన్నీ యాడ్ చేస్తే 5 to 6 వచ్చినట్టేనా? ఎంత 510 ఎంత 510 510. నెక్స్ట్ 5:15 to 6:15 ఎన్ని వెహికల్స్ వెళ్ళాయి? ఈ డబ్బా క్యాలిక్యులేట్ చేయి. 590. ఓకే, నెక్స్ట్ ఈ డబ్బా 610. 610. నెక్స్ట్ 5:45 to 6:45 అంటే ఇది 630. 6:30. నెక్స్ట్ ఇది 6:30. మళ్ళీ 6:30 వచ్చిందా? ఓకే, లాస్ట్ది నెంబర్ మార్చుకోండి. లాస్ట్ది కూడా 180 అనుకోండి. 180 అనుకో. ఇప్పుడు చెప్పు. 660 అంతనా? యా. సో now I have calculated the hourly volumes. ఇప్పుడు ఫార్ములా చూడు. peak hour volume, PHV, peak hour volume. How much is my peak hourly volume? Peak hourly volume అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? peak hourly volume అంటే దాని మీనింగ్ ఏంటి? అవర్లీ వాల్యూమ్స్ లో ఏదైతే హైయెస్ట్ ఉందో అది పీక్ అవర్లీ వాల్యూమ్. పేరులోనే వస్తుంది కదా, పేరులోనే ఉంది కదా. సో అవర్లీ వాల్యూమ్స్ లో ఏది హైయెస్ట్ ఉంది? 660. సో పీక్ అవర్లీ వాల్యూమ్ ఈజ్ 660 divided by 60 by time t. 60 by time t. 60 by 15 into volume in time t. ఇప్పుడు పీక్ అవర్ ఎందులో ఉంది? 6 to 7 మధ్యలో ఉంది. 6 to 7 మధ్యలో ఉంది. సో ఇప్పుడు నేను నా క్వశ్చన్ లో 6 to 7 ని హైలైట్ చేశా. 6 to 7 ని హైలైట్ చేస్తున్నా. సో దిస్ గ్రీన్ కలర్ డబ్బా ఈజ్ మై పీక్ అవర్. అమ్మా, పీక్ అవర్ అంటే ఎప్పుడు రౌండ్ ఫిగర్ లో 6 to 7 ఉండాలని లేదు. 6:05 నుంచి 7:05 మధ్యలో కూడా ఉండొచ్చు. 6:08 నుంచి 7:08 మధ్యలో కూడా ఉండొచ్చు. సో హౌ యాక్యురేట్లీ యూ వాంట్ దట్ మ్యాటర్స్. ఇక్కడ నాకు యాక్యురసీ ఇన్ టర్మ్స్ ఆఫ్ 15-minute ఇంటర్వెల్స్ లో తీసుకున్నా. దట్ యాక్యురసీ కెన్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ 5 minutes, ఇట్ కెన్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ 20 minutes, ఇట్ కెన్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ 10 minutes. అర్థమైందా? ఇంటర్వెల్స్ లో అలా ఎప్పుడు తీసుకుంటాము అనేది. సో ఇప్పుడు వాల్యూమ్ ఇన్ టైం టీ అంటే టీ అంతా 15 minutes. సో వాల్యూమ్ ఇన్ 15 minutes. కానీ ఇవన్నీ కూడా 15-minute వాల్యూమే కదా. ఏం తీసుకుంటామంటే హైయెస్ట్ పీక్ అవర్ లో హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటాం. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ అంటే ఈ నాలుగిట్లో 180, 140, 160, 180. హైయెస్ట్ వాల్యూ అంటే 180. సో 180 అయిపోయింది. So 660 divided by 4 divided by 180. So that comes to be 0.916 peak hour factor
per 15-minute interval is 0.916. So this is an example of peak hour factor, and peak hour factor is a number which represents the variation of traffic within a peak hour. It represents the variation of traffic within a peak hour. So now I will ask you the question. As usual, I asked with the remaining 10,000 people. So andarni adiginate ippudu mimmalni kuda adugutunnanu. What is the minimum or what is the range for 15-minute interval peak hour factor? What is the range? So ఈ peak hour factor, ఈ నెంబర్ మనకి ఇక్కడ 0.916 వచ్చింది, but what is the range of this peak hour factor for 15-minute interval? Range ఎంత? Range అంటే lower value ఉంటుంది, upper value ఉంటుంది, minimum value ఉంటుంది, maximum value ఉంటుంది. Range అంటే సో ఆ వాల్యూ యొక్క రేంజ్ ఎంత ఉంటుంది? Come on, let's see who will tell you. Let's see who will tell me. Sir, higher value 1, sir. Higher value 1, correct. Minimum value ఎంత? చూద్దాం ఎవరు చెప్తారో. రేంజ్ ఎప్పుడు కూడా మనం ఎక్స్ట్రీమ్ కండిషన్స్ తీసుకుంటే వస్తుంది. ఎక్స్ట్రీమ్ కండిషన్స్, వరస్ట్ కండిషన్స్, ఎక్స్ట్రీమ్ కండిషన్. హింట్ ఇచ్చా, హింట్. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ తీసుకొని విజువలైజ్ చేసుకొని అక్కడ పెడితే మీకు మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ వస్తుంది. కమ్ ఆన్, లెట్స్ సీ హూ విల్ టెల్ ఇట్. చూద్దాం ఎవరు చెప్తారో. 0.85. 0.85 కాదమ్మా. Sir, 0.5. కాదమ్మా. ఎస్, రైట్ ఆన్సర్. ఎలా వచ్చింది సార్? 1 సబ్స్టిట్యూట్ చేసిన సార్. 1 సబ్స్టిట్యూట్ చేసారు అక్కడ. అంటే 4 సార్. అంటే 15 minutes ఇంటర్వల్ వచ్చి సార్. అంటే పర్ 15 minutes కి 1 వెహికల్ అని కన్సిడర్ చేస్తున్నాం. కాదు 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 అలా కాదు. ఓకే, సో ద రేంజ్ హియర్ ఈస్ 0.2521. సో ఎలా వస్తుందో చూడు. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ తీసుకోమని చెప్పాను నేను. ఎక్స్ట్రీమ్ కండిషన్స్. సో పీక్ అవర్ ఫ్యాక్టర్ ఫర్ 15-minute interval is equal to పీక్ అవర్ వాల్యూమ్ అలాగే ఉంది 660 డివైడెడ్ బై 60/15. ఇది కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ వాల్యూమ్ ఇన్ టైమ్ టీ. వాల్యూమ్ ఇన్ టైమ్ టీ. సో ఇట్ మైట్ బి పాసిబుల్ దట్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కదా, వరస్ట్ సిచ్యువేషన్స్ కదా. So all the 660 vehicles have moved in only 15-minute interval, 6:30 to 6:45, and the remaining time it is completely zero. Worst case. Worst case. So ipudu volume in time t ante simply 660. Simply 660. So 660 cancel, 15 పైకి వెళ్తుంది. So 15/60 is 0.25. 1/4. 1/4 is 0.25. So you got this value.
నెక్స్ట్ ఇంకో ఎక్స్ట్రీమ్ కండిషన్, సేమ్ పీక్ అవర్ వాల్యూమ్ అది మారదు, 660 అది మారదు, 60/15 ఇది కూడా మారదు. ఇంకో ఎక్స్ట్రీమ్ కండిషన్ ఏమై ఉండొచ్చు, ఇంకో ఎక్స్ట్రీమ్ కండిషన్ ఏమై ఉండొచ్చు, ఇంకో ఎక్స్ట్రీమ్ కండిషన్ ఏంటంటే ఈ 660 వెహికల్స్ ఏదైతే ఉన్నాయో అది ఈక్వల్ గా వెళ్ళాయి. 165 660/4 is 165 ma. 165 vehicles, 165 vehicles, 165 vehicles and 165 vehicles. ఇవన్నీ యాడ్ చేస్తే 660 వస్తుంది, ఇవన్నీ యాడ్ చేస్తే 660 వస్తుంది. సో నౌ వాల్యూమ్ ఇన్ టైం టీ, నౌ వాల్యూమ్ ఇన్ టైం టీ ఈస్ 165. సో ఇది 4 times, ఇది 4 times, ఇది 4 times, 4 cancel by 1. So if you take the extreme possibilities, you will get the range values. And ఇందాక నేను ఒక మాట చెప్పాను, అలాగే పైన కూడా రాసా చూసావా, పీక్ అవర్ ఫ్యాక్టర్ ఈజ్ ద వేరియేషన్ ఆఫ్ ట్రాఫిక్ విత్ ఇన్ an hour. And when there is no variation, what is happening? అవర్ ఇది ఒక గంట, ఆ గంటలో వేరియేషనే రాలేదనుకో, సింపుల్ గా 1 అంతే, వేరియేషన్ ఏమీ లేదు కాబట్టి 1, సింప్లీ 1. వేరియేషన్ చాలా ఎక్కువ ఉంది, 0.25 వేరియేషన్ చాలా ఎక్కువ ఉంది. ఇందాక కేసులో చూసాం కదా, ఒక్క 15 minutes లోనే 660 వెహికల్స్ వచ్చేసాయి, రిమైనింగ్ టైం అంతా 0. సో ఇట్ ఇస్ 0.25, వెరీ హ్యూజ్ వేరియేషన్. అసలు జరగదు, అలాంటివి జరగవు, బట్ థియరిటికల్ గా చెప్పుకోవడానికే కదా రేంజ్ అంటే. సో దట్ ఈస్ హౌ యూ క్యాలిక్యులేట్ ద రేంజెస్. సార్ మరి ఇలా ప్రతిదానికి మేము ఎలా గుర్తుంచుకుంటాము అంటే, సో ఇక్కడ ఈ ప్రాబ్లంకి మనం పీక్ అవర్ ఫ్యాక్టర్ ఫర్ 15 minutes క్యాలిక్యులేట్ చేసాము. సో దీనికి రేంజ్ ఏంటి అంటే 0.25 to 1. ఎగ్జామ్లో మరి పీక్ అవర్ ఫ్యాక్టర్ ఫర్ 10 minutes కి ఇచ్చి దాని రేంజ్ ఎంత అని అడిగాడు అనుకో, so whenever they ask the range of a particular peak hour factor, it is simply range is equal to T/60 to 1. It is the range, peak hour factor range. Peak hour factor range is equal to T/60 to 1. సో ఇక్కడ కావాలంటే చెక్ చేసుకో, పీక్ అవర్ ఫ్యాక్టర్ ఫర్ 15 minutes 15/60 to 1 అంటే 0.25 to 1. 10/60 10 minutes కి అడిగాడు అనుకో, 10/60 0.166 to 1. అలా ఏ ఇంటర్వెల్ కి అడిగినా కానీ మనం చేసుకోవచ్చు. సో 2018లో అడిగిన 1 mark క్వశ్చన్ అదే. 2018లో ఇచ్చిన 1 mark క్వశ్చన్ చూడు కింద, peak hour factor is used to represent the proportion of peak sub-hourly traffic flow within a peak hour. So within a peak hour లో ఆ ప్రపోర్షన్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి, అనలైజ్ చేసుకోవడానికి పీక్ అవర్ ఫ్యాక్టర్ ని యూజ్ చేస్తారు. If 15 minutes sub-hours are considered, the theoretical possible range, చెప్పా కదా theoretical. So theoretical possible range of peak hour factor will be dash. So range అడిగాడు, ఏ రేంజ్? 15 minute interval కి రేంజ్. ఆన్సర్ ఇస్ 0.25 to 1. 0.25 to 1. సో రేంజ్ ఆఫ్ పీక్ అవర్ ఫ్యాక్టర్ ఫర్ ఎక్స్ అన్నాడు. ఇక్కడ టీ అనుకుంటే టీ అవుతుంది, ఎక్స్ అనుకుంటే ఎక్స్ అవుతుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలాగే 2019లో కూడా ఒక 1 mark బిట్ వచ్చింది. లెట్ us solve that 1 mark bit. సో ఇది 2019లో ఇచ్చిన 1 mark బిట్ పీక్ అవర్ ఫ్యాక్టర్ గురించే. The maximum number of vehicles observed in any 5-minute period during the peak hour is 160. If the total flow in the peak hour is 1000 vehicles, the 5-minute peak hour factor is dash. So ఇప్పుడు మనల్ని ఏమడిగాడు, we need to calculate the peak hour factor for 5-minute duration.
we need to calculate the peak hour factor for 5-minute duration. So peak hour factor for 5-minute duration is equal to peak hour volume. Hourly volume ఇచ్చాడు చూడు, వాడే చేశాడు క్వశ్చన్ లో. The total flow in the peak hour, total flow in the peak hour is 1000. So peak hour volume is 1000 divided by 60 by t anta 5 minutes. T anta 5 minutes into volume in time t. అది కూడా ఇచ్చేసాడు. The maximum number of vehicles observed in any 5-minute period during the peak hour. So peak hour లో maximum 5 minutes లో vehicles ఎన్ని వెళ్ళాయి అంటే 160 vehicles వెళ్ళాయి. 160 vehicles వెళ్ళాయి. అయిపోయింది. 0.52 0.52. That's it. అర్థమైందా? అర్థమైందా? Yes, sir. So that completes volume studies. That completes volume studies. Next ఇంకొక ట్రాఫిక్ పారామీటర్ ఉంది, అది డెన్సిటీ. Density. So what is density? Can anybody tell me what is density? Mass by volume అని కాదు చెప్పండి అమ్మా. Okay, what is the another name for density? Concentration. It is indicated with the letter K. It is indicated with the letter K. Density or concentration is indicated with the letter K. So మనకి ఇప్పుడు చందు చెప్తాడు, what is the concentration of alcohol in beer? బియర్ లో ఎంత ఆల్కహాల్ కాన్సంట్రేషన్? చందు మంచోడు, చందుకు తెలియదు. మిగతా వాళ్ళని చెప్పండి సార్. 5% సార్. 4%, 5% అలా మారుతూ ఉంటుంది. ఓకే, లెట్ us say 4%. సో వాట్ డస్ దట్ 4% మీన్? ఆ బాటిల్లో ఉన్న బీర్లో ఆల్కహాల్ యొక్క కాన్సంట్రేషన్ 4%. ఆల్కహాల్ ఉన్నది 4%. కాన్సంట్రేషన్ ఎంత? 4% ఇన్ దట్ బాటిల్ ఆఫ్ ఆల్కహాల్. మరి ఇక్కడ కాన్సంట్రేషన్ అంటే ఏంటమ్మా? ఇక్కడ కాన్సంట్రేషన్ అంటే ఏంటి? సో ఒక రోడ్డు తీసుకొని ఆ రోడ్డు మీద ఒక యూనిట్ లెంత్ తీసుకుంటాం. అండ్ జనరల్లీ వీ కన్సిడర్ ద యూనిట్ లెంత్ యాజ్ 1 కిలోమీటర్. వీ కన్సిడర్ ద యూనిట్ లెంత్ యాజ్ 1 కిలోమీటర్. ఓకే. సో ఆ 1 కిలోమీటర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉన్నాయో, ఆ 1 కిలోమీటర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ అయితే ఉన్నాయో దాన్ని కాన్సంట్రేషన్ అని అంటారు. సో ద నెంబర్ ఆఫ్ వెహికల్స్ పర్ కిలోమీటర్, నెంబర్ ఆఫ్ వెహికల్స్ existing on the road, number of vehicles existing on the road per unit length, per kilometer is called as density or concentration. So ఇది కనుక్కోవాలంటే ఇప్పుడు వాల్యూమ్ స్టడీస్ లో మనం కొన్ని మెథడ్స్ చూసాం కదా. కనుక్కోవడానికి మాన్యువల్ మెథడ్ అని, ఆటోమేటిక్ మెథడ్ అని, సెమీ ఆటోమేటిక్ మెథడ్ అని. సో ఇది కనుక్కోవడం కొంచెం కష్టం అన్నమాట. ఏం చేయాలంటే, అంతకు ముందు రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే, ఏ రోడ్డు మీద అయితే మనం డెన్సిటీ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఆ రోడ్డు మీదకి హెలికాప్టర్ వేసుకొని వెళ్ళి పైనుంచి ఫోటో తీసి ఆ ఫోటోలో ఎన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి అని చెప్పి మనం కౌంట్ చేసుకోవాలన్నమాట. కిలోమీటర్ మార్క్ చేసుకొని ఆ కిలోమీటర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయా అని మనం కౌంట్ చేసుకోవాలి. ఏంది హెలికాప్టర్ వేసుకొని ఫోటో తీసుకొని ఆ ఫోటో కడిగించుకొని అందులో అప్పుడు చూసుకునే వాళ్ళు. ఇప్పుడు అంటావా డ్రోన్ వేసుకొని పైకి పంపించుకొని ఆ కిలోమీటర్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. కానీ డ్రోన్ వేసుకోవాలన్నా పర్మిషన్లు కావాలి కదా.
కష్టం కదా. సో వాట్ దే విల్ డూ ఈస్ దే విల్ ఇండైరెక్ట్లీ క్యాలిక్యులేట్ కాన్సన్ట్రేషన్ ఆర్ డెన్సిటీ. ఇండైరెక్ట్లీ కాన్సన్ట్రేట్. సో మూడు పారామీటర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఫ్లో, డెన్సిటీ అండ్ స్పీడ్. స్పీడ్, ఫ్లో అండ్ డెన్సిటీ. స్పీడ్, ఫ్లో అండ్ డెన్సిటీ. సో ఈ మూడిటికి ఒక రిలేషన్ ఉంది. ఆ రిలేషన్ ఏంటంటే Q is equal to K into U or K into V, ఏదైనా అనుకోని ఇష్టం, U or V ఏదైనా అనుకోని ఇష్టం. సో Q is equal to K into U. సో Q కనుక్కోవడానికి మనం మెథడ్స్ చూసాం. Q కనుక్కోవడానికి మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి, అలాగే U కనుక్కోవడానికి కూడా మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే నీకు U వాల్యూ, Q వాల్యూ తెలుస్తుందో, ఇండైరెక్ట్లీ we will calculate the density from this formula. Simply K is equal to Q by U. K is equal to Q by U. This is a very, 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 very important relationship. ఈ రిలేషన్షిప్ మీద మనం చాలా ప్రాబ్లమ్స్ చెప్పుకోబోతున్నాము. So that is about the second parameter, that is density or concentration. Next we have is speed. సో ఆ స్పీడ్ కొంచెం పెద్దది. సో లెట్ us డిస్కస్ దిస్. స్పీడ్లో మళ్ళీ చాలా రకాల స్పీడ్లు ఉంటాయి, చాలా ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో లెట్స్ డిస్కస్ దిస్ స్పీడ్ అండ్ ఆఫ్టర్ దట్ కెపాసిటీ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పా కదా. సో లెట్ us డిస్కస్ దిస్ టాపిక్స్ టుమారో. లెట్స్ స్టాప్ దిస్ హియర్ at this point of time. So if you have any doubts you can ask. మరి రేపు సెలవే కదా అని చెప్పి రేపైనా క్లాస్ తీసుకున్నా బ్రేక్ కావాలా? నేను ఇంటి నుంచి చెప్పాలా? తీసుకుందాం సార్ క్లాస్. తీసుకుందామా? సార్ వద్దు సార్, రేపు ఒక్కరోజు బ్రేక్ ఇవ్వండి సార్. ఓకే చలో. రేపు మార్నింగ్ ఉంటే అన్న బట్ వద్దు సార్ రేపు. వదిలే, చిల్ చేయండి. ఎల్లుండి చెప్పుకుందాంలే. సరే హాలిడేనా? రేపు హాలిడే అమ్మా, గాంధీ జయంతి. ఓ క్లాస్ వర్క్ కూడా ఉండేది. ఓకే. క్లాస్ వర్క్ కూడా లేదు, హాలిడే. ఓకే సార్, థాంక్స్. ఓకే చలో, లెట్స్ మీట్ ఆన్ సాటర్డే. అండ్ సాటర్డే చాలా ఇంపార్టెంట్ క్లాస్. గ్యారంటీ సాటర్డే చెప్పుకోబోయే క్లాస్ లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది గ్యారంటీ వస్తుంది. సార్ సాటర్డే జీటీ క్లాస్ ఉంటుంది సార్. అవునా? ఓకే, ఐ విల్ డిస్కస్ విత్ ద మ్యామ్. అండ్ మ్యామ్ తీసుకుంటే నేను లైట్ తీసుకుంటా, సండే తీసుకుంటా. అప్పుడు సాటర్డే ఈవినింగ్ అయినా ఓకే. ఓకే, I'll speak with the ma'am and communicate to you in the group. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే చలో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.